good morning and welcome back to our channel. It's me as Amyas. I'm back with a new vlog today. So ఇవాళ వచ్చేసి 2 days vlog అయితే మెర్జ్ అయిపోతున్నాను. సో యాక్చువల్లీ నిన్న బ్లౌజ్కి ఇచ్చిన వీడియో కొంచెం సిల్వర్ షాపింగ్ లైక్ వెండి వస్తువులు కొనింది ఎవ్రీథింగ్ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తాను. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఊరికి వెళ్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు గెట్ ప్యాక్డ్ అండ్ నేను మళ్ళీ వచ్చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్, ఇట్స్ కంటిన్యూ వ్లాగ్. అండ్ నా వాయిస్ అయితే పూర్తిగా పోయింది. సో అందుకని ఏమనుకోవద్దు, కొంచెం యూజింగ్ అనమాట స్టెప్స్ అలాగంతా అయినా కానీ సెట్ కావట్లేదు. సో దట్స్ ఇట్, ఇంకైతే బయలుదేరిపోదాం. ఓకేనా, కమ్ విత్ మీ. సో ఫైనల్ ఇంటికి వచ్చేసిన తర్వాత బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. లైక్ జ్యువెలరీ అంటే శారీస్ అన్నీ అనమాట. నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇవి ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇక్కడ పెట్టాను. ఇంకా బ్యాగ్స్ అన్నీ ఎట్లా అంటే అట్టే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఆంటీ నాకు పంపిస్తారు కదా, సో అప్పుడప్పుడు సో ఏం పంపించాలని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి కుడుములు అనమాట. సో మమ్మీ వాళ్ళు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి, సో అప్పుడు పంపించారనమాట, కుడుములు పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ నేను ఓపెన్ చేయలేదు, ఇలానే ఉంది. సో ఆవకాయ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాంపూస్ అనమాట, ఇవి వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరిసెలు, ఇవి నా 4 ఐటమ్స్ ఆంటీ పంపించింది అనమాట. సో షేర్ చేద్దామని చెప్పి ఇలా కూర్చున్నాను. హడావిడిగా ఉంది బేసికల్లీ ఇంట్లో. ఈ హడావిడిలో వీడియోలు షూట్ చేయడం కూడా కష్టం నా ఫీలింగ్ అనమాట. పెళ్లి వ్లాగ్ ఎలాగో నేను షూట్ చేయలేను. ఆల్రెడీ నన్ను చాలామంది అడిగారు, అక్క మీరు ఎలా షూట్ చేస్తారని. నిజంగా నేను షూట్ చేయలేను. ఎవరినైనా ఇంకా మాట్లాడుకోవాలి, లైక్ మా రిలేటివ్స్లో అట్లా అడిగి పెట్టుకోవాలన్నమాట, వీడియోస్ తీయండి అని చెప్పి అవన్నీ నేను సెండ్ చేయించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లా ఇంట్లో కూర్చొని మాట్లాడే అంత ఫ్రీడమ్ కూడా ఉండదు అనుకుంటాను. పిల్లలు అంటే ఇంకా అందరూ ఉంటారు కదా, ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే డిస్టర్బెన్స్, వ్లాగ్స్లో అన్నమాట ఇంత క్లారిటీ అనేది ఉండదు. నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు ఓన్ వాయిస్ ఇవ్వడానికి, లేదు అంటే వాయిస్ ఓవరే ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్, ఇంకైతే ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇంకైతే ఇక్కడ మాకు ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇచ్చేసి మేమైతే ఇంకా బయలుదేరిపోతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుష్బాబుకి తీసుకున్న అవుట్ఫిట్స్ అయితే షేర్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో కిడ్స్కి ఎక్కడ ట్రెడిషనల్ వేర్ బాగుంటుంది మన నెల్లూరులో, అంటే నెల్లూరులోనే కాదు జస్ట్ ఫర్ యూలో బెస్ట్ కలెక్షన్ ఉంటుంది. కుషిబాబు అవుట్ఫిట్స్ కూడా చూపించేద్దాము, మళ్ళీ టైం దొరకదంటే. యాక్చువల్గా ఎథనిక్ వేర్ మాత్రమే చూపిస్తున్నాను, క్యాజువల్ వేరు అవన్నీ ప్యాక్ చేసేసాను అనమాట. సో బయటివి మాత్రమే ఉన్నాయి. సో అందుకని ఇవి షేర్ చేస్తున్నాను. ఎథనిక్ వేర్ పిల్లలకి కావాలంటే జస్ట్ ఫర్ యూ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. అసలు ఏది చూస్ చేసుకోవాలనేది అర్థం కాదనమాట. సో ఏదైనా కానీ బర్త్డేస్ కానివ్వండి, ఫెస్టివ్ సీజన్ అయినా కూడా మేము జస్ట్ ఫర్ యూలోనే తీసుకుంటాము. సో 2 ఎథనిక్ వేర్ తీసుకున్నాను అనమాట, ఒకటి పెళ్ళికి ఒకటి నలుగురికి అనమాట. అంటే నేను తీసుకురాలేదు, మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో అవి నేను షేర్ చేస్తాను మీతో. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ ఈస్ ద వన్. ఇట్లా లోపల ఇలాగ వస్తుంది, దాని మీద కోట్ అనమాట. మనకి దీనికి ఇలాగ ఇస్తారు ఒకటి, జస్ట్ అలాగా పిన్. సో ఇవైతే ప్రతి దానికి మనకి ఇస్తారు ఎథనిక్ వేర్కి. పిల్లలు దీన్ని సేఫ్టీగా ఉంచారు కాబట్టి మీరు ఒక స్టిచ్ లాగా వేసేసారనుకోండి, అలానే ఎక్కువ రోజులు ఉంటాయి. ఎందుకంటే నేను ఖుషీకి ఫస్ట్లో అలా ఊరికి పిన్ పెట్టి వదిలేసేదాన్ని, మేము ఫంక్షన్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి అది పోతుంది అనమాట. బట్ ఏ డ్రెస్కి అది ఇచ్చినప్పుడు మ్యాచింగ్ అలా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఒక చిన్న నాట్ లాగా వేసేసారనుకోండి, అలాగే ఉండిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి ధోతి ఇచ్చారు. సో లైక్ దిస్ 2 ప్యాంట్స్ ఇస్తారు ప్రతి అవుట్ఫిట్కి మనకి. అంటే మామూలుగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఒకటి ఇస్తారు, ఇట్లాగా ఒకటి వచ్చేసి ధోతి అనమాట. సో మనకి ఒకసారి ఇలాగేసాము ఇంకొకసారి ఇలాగేసామని వేసుకోవచ్చు. అండ్ లోపలిది కూడా ఒక్కటే సింగిల్గా వేసేసి మంచి జ్యువెలరీ అనమాట. బాయ్స్కి కూడా జ్యువెలరీ ఉంటుంది కదా, లేయర్ చైన్స్ అలాగా వేసేసారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదొక డ్రెస్. అండ్ ఇట్స్ కాస్ట్ వచ్చేసి 1995 రూపీస్. ఓకే పడిపోయింది. సో 1995 రూపీస్ పడింది. ఇది చాలా బాగుంది ఇది కూడా. సో ఈ ప్యాటర్న్లో ఖుషీకి లేదనమాట ఒకటి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్, చాలా బాగుంది. యాక్చువల్గా రెండింటిలో నాకు ఇది బాగా నచ్చేసింది. చాలా రాయల్గా ఉంది. పిస్తా గ్రీన్ ఇట్లా మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట డ్రెస్ అంతా కూడా. అండ్ ఇది కూడా కోట్,
లోపల వచ్చేసి మనకి ఇట్లాగా ఉంటుంది, జస్ట్ కుర్తీలాగా వేసుకోవచ్చు. నేను చాలా అలా మ్యాచ్ చేస్తూ ఉంటాను, మిక్స్ అండ్ మ్యాచ్. ఎందుకంటే ఒకేసారి వేసి మళ్ళీ వేయకుండా అలా ఉండకుండా లోపల ఒక్కటే వేసేసి మీరు మంచిగా ప్యాంట్ వేసేసి పైన ఏదైనా జ్యువెలరీ వేసేసారనుకోండి చాలా బాగుంటుంది. పిల్లలకి జ్యువెలరీ అంటే కొంచెం మంచిగా కనిపిస్తారు. అండ్ దీనికి ఒక చైన్ కూడా ఇచ్చారు. సో ఇలాగా పర్ల్ చైన్ ఇచ్చారనమాట ఈ డ్రెస్కి ఇచ్చేసారు సెట్లో. సో దీనికి ఒక చైన్ దీని మీద వేసేసేది చాలా బాగుంది ఇది. అండ్ దీనికి కూడా ఒక ధోతి ఇచ్చారు. సో చాలా బాగుంది కదా. సో ధోతి అండ్ దానికి స్ట్రైట్ కట్ ప్యాంట్. సో ముందులాగే ధోతి అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్. నేను ఎక్కువ ధోతియే వేస్తాను. ధోతి వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది, ట్రెడిషనల్గా అనిపిస్తుంది. ఇంకొకసారి ఓన్లీ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది లోపల వేస్తాను, అప్పుడు ఒక లుక్ బాగుంటుంది. అండ్ దీనికి మంచిగా బటన్స్ ఎవ్రీథింగ్ ఇలాగా ప్రతి దానికి ఇస్తారు. మీరు అన్నీ కూడా ఒక బాక్స్ లాగా పెట్టేసుకొని సేవ్ చేసుకోండి. నేను కూడా అలానే అన్నీ వేసేస్తుంటాను. ఎప్పుడైనా డ్రెస్కి ఏ డ్రెస్ వేస్తే అది తీసేసి వేస్తాను. అండ్ బోస్ కూడా ఇస్తుంటారు ప్రతి దానికి ఇట్లాగా, అవి కూడా అట్లా వేసేసుకొని స్టోర్ చేసుకున్నారంటే బెస్ట్ థింగ్ అనమాట. ఇది వచ్చేసి 2200 పడింది. సో దిస్ ఇస్ ద వన్. బోత్ ద డ్రెస్సెస్ ఆర్ ఫ్రమ్ జస్ట్ ఫర్ యూ. మీకు ఒక మంచి చాయిస్, మంచి ప్లేస్ అనమాట. యాక్చువల్గా జస్ట్ ఫర్ యూ అనేది మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ. పిల్లలకి మంచి ట్రెడిషనల్ వేర్ తేవాలంటే మేమైతే ఎక్కువ అక్కడే ప్రిఫర్ చేస్తాము. సో దట్స్ ఇట్ అనమాట. చూపిద్దామని చెప్పి షేర్ చేసేసాను. మళ్ళీ నాకు కుదరదు. ఇంకా ఖుషీ డ్రెస్సెస్ కూడా చాలామంది అడుగుతుంటారు. సో దానికోసం నేను వీడియో అయితే ఇట్లాగా త్వరగా షూట్ చేసేసాను. సో దట్స్ ఇట్. లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎప్పటి నుంచో పెండింగ్ పడుతుంది వర్క్. సో ఎలాగైనా వాళ్ళ కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అయితే ఇంకా డాడీ లేరనమాట, లైక్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళారు. అండ్ మావయ్య కూడా వెళ్ళారనమాట, పెద్ద మావయ్య. సో ఇంకా మమ్మీ అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళి ఇస్తారు, లైక్ దగ్గర ఊర్లు అనమాట. లాంగ్ ఉంటాయి కదా, అవి మాత్రం మావయ్య అండ్ డాడీ కవర్ చేసేసారు. అండ్ ఏదో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడుతూ ఉంది. ఫైనల్లీ ఇవాళ కంప్లీట్ చేయాలి అలాగని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక వెంటనే అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఇంకా బ్లౌజెస్ అన్నీ కూడా వర్క్ ఇచ్చేసాను. నేనైతే వంకీ డిజైన్ చేయించుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అనమాట. లాస్ట్ ఇయర్ టోటల్లీ 3 పట్టు శారీస్ అనమాట. 2 పట్టు శారీస్, 1 ఒక శారీ అనమాట. దానికి కూడా వర్క్ చేస్తున్నాము. అండ్ మమ్మీది ఒకటి, మమ్మీ పట్టు శారీ ఒకటి, అండ్ నాది టోటల్లీ 5 శారీస్. అండ్ ఇంకైతే వెళ్ళేసి ఇంకా మగ్గం వర్క్ అయితే ఇచ్చేసాము. ఒక్కొక్కటి ఆంటీ అయితే చూపిస్తున్నారు. లాస్ట్ టైం నేను ఎంగేజ్మెంట్కి కూడా ఆంటీ దగ్గరే వేయించాము. అండ్ ఆంటీ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. అండ్ ఇది అనమాట వర్క్. యాక్చువల్గా ఒక పెళ్లి కూతురికి స్టిచ్ చేసి పెట్టున్నారు. హెవీ బ్రైడల్ వర్క్ ఇదైతే. అసలు ఇంకా గ్యాప్ అయితే ఉండదన్నమాట మనకి. టోటల్గా మొత్తం కవర్ అయిపోతుంది. బట్ అంత హెవీ వర్క్ వద్దని చెప్పి కొంచెం అంటే మేము చూస్ చేసుకున్నాము కొన్ని డిజైన్స్, అవి చూపించాము ఆంటీకి. సో ఆంటీ అవైతే ఓకే అని చెప్పి ఫొటోస్ తీసుకొని మేము స్టిచ్ చేస్తామని చెప్పారు. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే అసలు మొయ్యలేరనమాట. యాక్చువల్లీ అంత హెవీగా ఉన్నాయి. రెడ్ కలర్ శారీ ఇచ్చారంట, దానికి చాలా బాగుంది. చూపించారు శాంపిల్ కోసం. ఇంకా లాస్ట్ ఇయర్కి ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ లాగా, అంటే సింపుల్గా ఒకటి హెవీగా అనమాట, అట్లాగా డిజైన్ చేపించాము. అండ్ నెక్స్ట్ ఇవైతే ఇంకా నేను జ్యువెలరీ అయితే చూస్తున్నాను. యాక్చువల్గా నేను నెల్లూరులో చూశాను, బట్ మళ్ళీ నేను ఇక్కడ చూసాను అనమాట. ఆంటీవి కొత్త సెట్స్ తెప్పించారు. ఇదే ఫస్ట్ మేమే యూజ్ అనమాట. సో ఒక సెట్ అయితే నేను సెలెక్ట్ చేసేసి మిగతావి కూడా వేరేవి ఇచ్చారనమాట. ఆంటీ నీకు ఏ కావాలన్నా నువ్వు ఆ పేరుకి సెట్ చేసుకోమన్నారు. నేను అన్నీ కూడా సెట్ చేసేసి బాక్స్ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా వెళ్ళినప్పుడు డాడీ ఆ రోజు శారీస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తారు. అండ్ ఇంకా పట్టీలు అయితే తీసుకుంటాము. యాక్చువల్గా పట్టీలు ఉన్నాయి, పెళ్లి కూతురు కదా కొంచెం హెవీగా వేసుకోవాలని చెప్పి పట్టీలు తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ ఇయర్కి వాళ్ళ యూఎస్లో ఉండే ఫ్రెండ్ అనమాట. ఇట్లాగా అన్న సీనియర్ అనమాట, తనకి సీనియర్ అనమాట, యూఎస్లో ఉంటారు. మ్యారేజ్కి రాలేకపోయాను లాస్ట్ ఇయర్ అని చెప్పి గిఫ్ట్ పర్పస్ అనమాట. దానికోసం రింగ్ తీసుకుంటా ఉంది. మెమరీగా ఉంటుంది కదా, డ్రెస్సెస్ అవి పర్చేస్ చేస్తే ఇంకా అవి అలానే పోతుంటాయి అని చెప్పేసి రింగ్ తీసుకుంటుంది. అండ్ ఇందాక చూపించింది కదా 3 స్టోన్స్ ఉంది, అది సెలెక్ట్ చేసుకుంది. అండ్ అన్నీ చూసాము, తను వచ్చేసి అది సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఇంకా
ఇంకా మెట్లు కూడా అనమాట. ఇంకా అక్క వాళ్ళు ఇవ్వాలి. సో అది కూడా మేము ఆ రోజు షాప్ చేసేసాము. ఇంకా తనకి నచ్చింది తీసేసుకుంటుంది. మళ్ళీ ఇంకా నలుగు పెట్టాక బయటకు రాకూడదు కదా అనే ఫీలింగ్తో అన్నీ కూడా ఆల్మోస్ట్ తనకి ఉన్న షాపింగ్స్ అన్నీ కూడా తను వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సినవన్నీ ఆ రోజే కంప్లీట్ చేసేసామన్నమాట టోటల్గా. అండ్ సెలెక్ట్ చేసేసుకుంది మెయిన్వి. మళ్ళీ సైడ్ మెట్లు కూడా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమెజాన్లో ఒక కొరియర్ వచ్చింది. చాలా ఉన్నాయి, నేను అసలు అన్బాక్సింగ్ వీడియోస్ తీయట్లేదు. అండ్ మొబైల్లో స్పేస్ అయితే స్టోరేజ్ అయితే అయిపోతూ ఉంది. అందుకని ఫాస్ట్గా ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేసేస్తూ ఉన్నాను. ఎప్పటి ఫంక్షన్ అప్పుడు వీడియోస్ చేసేస్తూ డిలీట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి డిజైనర్ మాస్క్ మనకి ఇప్పుడు వెడ్డింగ్స్కి వాటికి వేసుకోవడం కోసం. ఇంతకుముందు నేను నార్మల్ తెప్పించుకున్నాను కదా. సో ఇవైతే చాలా బాగున్నాయి అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. క్వాలిటీ ఈజ్ టూ గుడ్. అండ్ ప్రతి మాస్క్ని అట్లా ప్రతి దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఐ మీన్ లైక్ మాస్క్ కోసం ఒక కవర్ అండ్ మళ్ళీ మనం కవర్లన్నీ తీసిన తర్వాత ఒక పౌచ్ లాగా ఇచ్చారు. సో మన పౌచ్లో పెట్టుకోవచ్చు. ఒకటి రెడ్ కలర్, ఒకటి ఇట్లాగా బిస్కెట్ కలర్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అనమాట. సో టోటల్లీ చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. లాస్ట్ టైం నాకు అంత నచ్చలేదని చెప్పాను కదా, అంత క్వాలిటీ బాగాలేదని చెప్పి. అంటే వేసుకుంటే ఇవి ఎలా ఉంటాయి నాకు తెలీదు, బట్ చూడ్డానికి అండ్ డిజైనింగ్ కానివ్వండి మంచి క్వాలిటీ అండ్ మంచి మాస్క్ అనే బ్రాండ్ అనమాట. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్. మనం పార్టీస్కి లైక్ ఇట్లాగా బర్త్డే ఫంక్షన్స్కి వెడ్డింగ్స్కి ఇట్లా వేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అయితే ఇది యాక్చువల్గా 2 days వ్లాగ్ కాదు, 3 days వ్లాగ్ అని చెప్పాలి. నేను అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను అనమాట గ్లిమ్స్ లాగా. ఇంకా ఆ రోజైతే ఇంకా 3 daysది ఒకే వ్లాగ్గా పెట్టేస్తున్నాను. ఇంకా టోటల్ అన్నీ కంప్లీట్ అయింది. ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉంటే ఇంకా మేము ఇట్లాగంతా పెయింట్ వేసి బొట్లు పెట్టాలని చెప్పేసి పెండింగ్ ఉంది ఆ వర్క్. ఇంకా దానికోసం అంతా అక్క వేస్తూ ఉందన్నమాట. తర్వాత నేను ఇంకా ఆరిన తర్వాత ఈవినింగ్ అన్నిటికి కూడా బొట్లు పెట్టేశాను అనమాట. ఏదో పెట్టేశాను, ఇంకా టైం లేదు అండ్ అట్ ద సేమ్ టైం నాకైతే ఓపిక లేదనమాట. అండ్ బాగానే వచ్చింది. అండ్ చిన్న ముగ్గులు కూడా వేసాము అక్కడక్కడ ఇంట్లో. అండ్ ఇలాగనమాట సింపుల్గా ఏదో పెట్టాను. యాక్చువల్గా యూట్యూబ్లో చూసి వేద్దాం అనుకున్నాను, బట్ అంత టైం లేదు. అందుకని చెప్పి నేనే ఇట్లాగా సింపుల్గా ఏదో థాట్కి వచ్చినట్లు పెట్టేసాను అనమాట. అండ్ దేవుడి దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసేసాము. అండ్ ఇది నేను మామూలుగా మనం డైలీ వేసుకోవచ్చు, కాకపోతే వేసిస్తే బాగుంటుందని చెప్పేసి వేసేసాము. సో ఇక్కడైతే ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్కి మంచి రెయిన్ స్టార్ట్ అయింది. బయట కూడా వేసాను, యాక్చువల్గా నేను షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఈజ్ సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.